నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆ దేశంలో ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. అక్కడి ప్రజలు రోజురోజుకు పేదరికంలోకి జారుకుంటున్నారు. పిల్లలకు విద్య లేదు. ఆ దేశంలో 2018లో 5 కోట్ల మంది పేదరికంలో ఉండగా 2024కు ఆ సంఖ్య 7 కోట్లకు చేరింది. ఇప్పుడు ఎంత ఉందో ఆలోచన చేస్తుంటేనే ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచ వేదికపై పాకిస్తాన్ శాంతి స్థాపకుడిగా తనను తాను చూపించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఉగ్రవాద సంబంధాలు ఉన్నప్పటికీ ఆ దేశం ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం చేస్తోంది. అయితే ఆ దేశాన్ని సందర్శించే వారికి దేశంలోని కఠిన జీవన పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఒక ఇటీవలి నివేదిక ప్రకారం పాకిస్తాన్లో పేదరికం తాత్కాలికం కాక వ్యవస్థాగత సమస్యగా కూడా మారింది. ప్రభుత్వం విధాన లోపాలకు అనేక సంవత్సరాలుగా సామాన్యులు మూల్యం చెల్లిస్తున్నారు. ప్రణాళిక, అభివృద్ధి, ప్రత్యేక కార్యక్రమాల మంత్రిత్వ శాఖ డేటా 2018లో దాదాపు 50 మిలియన్ల మంది పేదరిక రేఖకు దిగువన ఉండగా 2024 నాటికి ఈ సంఖ్య 70 మిలియన్లకు పెరిగిందని వెల్లడించింది. నివేదిక ప్రకారం విద్యుత్ సుంకాలు 2018లో యూనిట్కు సుమారు 11 నుండి ప్రస్తుతం దాదాపు 50కి భారీగా పెరిగాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు పెద్ద వ్యవస్థాగత షాక్ కూడా. అధిక విద్యుత్ ఛార్జీలు, ఆహార ధరలు పెంచి నిజ ఆదాయాలు తగ్గించి పరిశ్రమలను దెబ్బతీసి అనేక చిన్న వ్యాపారాల మూసివేతకు దారితీశాయి. పెరిగిన విద్యుత్ బిల్లులు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కుటుంబాలు ఆహారం, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి అలమటిస్తున్నాయి. ఖర్చుల పెరుగుదలతో చాలా మంది నిత్యావసరాలపై తమ ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుంది. ప్రజలు చికెన్ బదులు పప్పుధాన్యాల వంటి చవకైన ఆహారాలకు మారుతున్నారు. పాలను పల్చగా చేస్తున్నారు. పండ్ల వినియోగం తగ్గింది. అనేక కుటుంబాలు స్కూల్ ఫీజులు, వైద్య చికిత్సలను వాయిదా వేస్తుండగా కొందరు పిల్లలు పని కోసం చదువు మానేస్తున్నారు. ఈ సంక్షోభాన్ని ప్రభుత్వ ఇంధన విధానాలే కారణమని నివేదిక ఆరోపించింది. ఖరీదైన విద్యుత్ ప్రాజెక్టులు, వాటి కెపాసిటీ ఛార్జీలు విద్యుత్ వ్యయాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషించాయి. దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు పెరిగి తద్వారా వస్తువుల ధరలు మరింత ఖరీదైనవిగా మారాయి. 1995 నాటి విద్యుత్ ప్రాజెక్టు, 2017 చైనా పాకిస్తాన్ బొగ్గు ఆధారిత ప్రాజెక్టు వంటి ఉదాహరణలు అధిక వ్యయాలు, కెపాసిటీ చెల్లింపులతో ప్రజలపై తీవ్ర భారాన్ని మోపాయి. ప్రస్తుత విద్యుత్ సుంకాలు కేవలం ఉత్పత్తి వ్యయం మాత్రమే కాదని, గత విధాన లోపాల ఫలితమేనని నివేదిక నిర్ధారించింది. దీని పర్యవసానంగా పాకిస్తాన్లోని మధ్యతరగతి ప్రజలు కూడా వేగంగా పేదరికంలోకి జారుకుంటున్నారు.